మొత్తానికి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న. మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ 7 ఏళ్లుగా మనల్ని పిచ్చెక్కించిన ఈ జంట ఎట్టకేలకు ఆ దాగుడు మూతల ఆటకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా, అంతకంటే రహస్యంగా జరిగిన ఆ సీక్రెట్ వెడ్డింగ్ తర్వాత ఈ కొత్త జంట హడావిడిగా హైదరాబాద్ ల్యాండ్ అయిపోయింది. ఇక ప్రెజెంట్ మార్చి 4న జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు పీక్స్లో జరుగుతున్నాయి. అయితే ఈ హడావిడి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తన ప్రియమైన భార్య రష్మిక కోసం మన రౌడీ హీరో విజయ్ ఒక అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారట. ఆ గిఫ్ట్ విలువ వింటే సామాన్యులకి కళ్ళు తిరగడం ఖాయం. ఇంతకు ఆ గిఫ్ట్ ఏంటి? అది ఎన్ని కోట్లు? హనీమూన్ కోసం విజయ్ చేసిన ఆ స్పెషల్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ జంట పర్సనల్గా ప్రధాని మోదీని కలవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అలాగే రాజస్థాన్ ప్యాలెస్ గోడల మధ్య జరిగిన ఆ వింత ఆచారాలు ఏంటి అనేవి వివరంగా చూద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఐటీసీ మెమెంటోస్ ప్యాలెస్ ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం సరిగ్గా 10 గంటల 10 నిమిషాల ఆ శుభ ముహూర్తానికి వీరు 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లి కోసం వాళ్లు సుమారు 70 నుండి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇక పెళ్లిలో రష్మిక ₹1 కోటి విలువైన రస్ట్ ఆరెంజ్ చీరలో మెరిసిపోగా, మన రౌడీ గారు మాత్రం ఏకంగా గుర్రంపై గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశారు. ఈ వేడుకను కేవలం 100 మంది అతిథుల మధ్య నో ఫోన్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేస్తూ నిర్వహించారు. అంటే లోపల ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకూడదని అంతటి కట్టుదిట్టమైన భద్రత అన్నమాట. బహుశా ఆ ఫోటోలు బయటకొస్తే మన ఫ్యాన్స్ ఫోన్లు పేలిపోతాయేమో అని భయపడ్డారేమో. అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఒక్కో గెస్ట్ రూమ్కి దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు చేశారట. అంటే ఆ రేంజ్ ఏంటో మీరు ఊహించుకోవచ్చు. ఇక పెళ్లి వేడుకలు ముగిసిన వెంటనే ఈ కొత్త జంట హైదరాబాద్కు చేరుకోగా కాసేపు ఎయిర్పోర్ట్లో తెగ సందడి చేసేశారు. ఇదిలా ఉంటే విజయ్ రష్మిక కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ను ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు, రష్మికకు ఎంతో ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్లడానికి విజయ్ ఒక గ్రాండ్ హనీమూన్ ట్రిప్ను ప్లాన్ చేశారట. ఈ హనీమూన్లో భాగంగా వాళ్ళు ప్రపంచంలోని కొన్ని అందమైన దేశాలను చుట్టి రావాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారట. ముఖ్యంగా రష్మికకు ఎంతో ఇష్టమైన ప్యారిస్తో పాటు స్విట్జర్లాండ్ మరియు మాల్దీవులలోని అత్యంత లగ్జరీ రిసార్ట్స్లో వీరు ఏకాంతంగా సమయం గడపబోతున్నారట. అక్కడే తను రష్మికకు ఇవ్వాలనుకుంటున్న కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలా ఈ హనీమూన్ ట్రిప్ మరియు ఆ సీక్రెట్ గిఫ్ట్ కోసం విజయ్ దాదాపు ₹5 కోట్ల వరకు వెచ్చించినట్లు ఇన్సైడ్ టాక్. ఇక పెళ్లి రోజున విజయ్ తల్లి మాధవి రష్మికకు తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న ఒక పురాతనమైన బంగారు ఆభరణాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆనంద్ దేవరకొండ కూడా తన వదినగారికి ఒక ఖరీదైన లగ్జరీ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చి తన వంతు బాధ్యత పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కొత్త జంట మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జరగబోయే గ్రాండ్ రిసెప్షన్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈ రిసెప్షన్ ఇన్విటేషన్ కోసం విజయ్ మరియు రష్మిక ఏకంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ గారిని పర్సనల్గా కలిసి ఆహ్వానించారు. ఆ సమయంలో రష్మిక పసుపు రంగు సూట్లో, విజయ్ ఆఫ్ వైట్ షెర్వానీలో చాలా పద్ధతిగా కనిపించారు. ప్రధానితో పాటు అమిత్ షాను కూడా కలిసి ఒక వెండి వినాయకుడి విగ్రహాన్ని గిఫ్ట్గా ఇచ్చి తమ రిసెప్షన్కు రమ్మనని కోరారు. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా విజయ్ పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయటం విశేషం. ఈ రిసెప్షన్కు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరవుతారని సమాచారం.
ఇక విజయ్ మరియు రష్మికల జర్నీ గురించి చెప్పుకుంటే అది ఏదో సినిమాలో లాగా ఈజీగా జరగలేదు. రష్మిక కర్ణాటకలోని విరాపీట అనే ఒక చిన్న గ్రామంలో పుట్టింది. ఆమె పుట్టినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదట. అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడేవారంటే నమ్ముతారా? కానీ తన పట్టుదలతో నేరు నేషనల్ క్రష్గా ఎదిగి సుమారు 150 కోట్ల నెట్వర్త్ సంపాదించింది. అటు విజయ్ కూడా ఒక సాధారణ నేపథ్యం నుండి వచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో తన దశను మార్చుకున్నాడు. ఇప్పుడు ఇద్దరి ఆస్తులు కలిపి సుమారు 350 కోట్లు ఉంటాయని టాక్. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి రణభాలి అనే సినిమాలో నటించడమే కాకుండా విరోష్ అనే పేరుతో ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఉదయపూర్ పెళ్లిలో జరిగిన అసలైన హైలైట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే రష్మిక సంప్రదాయం ప్రకారం జరిగిన కొడవ వెడ్డింగ్. ఈ కొడవ తెగవారు ఒక ప్రత్యేకమైన యోధవీరుల జాతి. వీరి పెళ్లిళ్లలో మనకు అలవాటైన పురోహితులు ఉండరు, హోమం ఉండదు, అగ్ని చుట్టూ తిరగడం లాంటివి అస్సలు కనిపించవు. కేవలం పెద్దల ఆశీర్వాదాలతోనే పెళ్లి అయిపోతుంది. వినడానికి సింపుల్గా ఉన్నా ఇందులోని ఆచారాలు మాత్రం చాలా సాహసోపేతంగా ఉంటాయి. ఉదాహరణకు బాలే కేతువద్ అనే ఆచారం ఉంది. ఇందులో వరుడి తరపు మేనమామలు వరుసగా ఉంచిన 9 అరటి చెట్టు కాండాలను ఒకే దెబ్బతో కత్తితో నరకాలి. ఇది వారి వీరత్వానికి ప్రతీకట. విజయ్ ఈ పెళ్లిలో కుప్య అనే తెల్లటి కోటు ధరించి నడుముకు బాకు పెట్టుకొని అచ్చమైన కొడవ వీరుడిలా ఫోజులిచ్చాడు. రష్మిక వెనుకవైపు కుచ్చెళ్ళు వచ్చేలా ప్రత్యేకమైన పద్ధతిలో చీర కట్టుకొని చాలా రాయల్గా మెరిసిపోయింది. పెళ్లి చివర్లో రష్మిక తలపై నీటి కుండలు ఉంచుకొని చిన్న చిన్న అడుగులు వేస్తూ గంగా పూజ నిర్వహించింది. ఇది ఆమె కొత్త ఇంట్లో బాధ్యతలు స్వీకరించడానికి ఒక సంకేతం. మొత్తానికి విజయ్ మరియు రష్మికల వివాహం 2 విభిన్న సంస్కృతుల కలయికగా నిలిచిపోయింది. తెలుగువారి వేదమంత్రాలు, కూర్గు వాసుల కత్తి పోరాటాలు కలిసి ఒక అద్భుతమైన వేడుకలా ముగిసింది. మేము ఫ్రెండ్స్ మాత్రమే అన్న మాట నుండి నీ భార్యగా పిలిపించుకోవడం నాకు దక్కిన గౌరవం అన్న రష్మిక పోస్ట్ వరకు వీరి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. మరి వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? ఈ విరోష్ పెళ్లి వేడుకలో మీకు ఏ ఆచారం ఆసక్తికరంగా అనిపించింది? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.